యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక సూర్యగ్రహ ఫలితాలు మీన రాశిలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6:50 సూర్యభగవానుడు మీన రాశిలో పూర్వభాద్ర 4వ పాదంలో ప్రవేశించబోతున్నాడు. దాదాపుగా నెల రోజుల పాటు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ నెల చివరిలో మీనరాశిలో దాదాపుగా 6 గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతున్నది. అందులో సూర్యుడు ప్రధానం. ముందుగానే రాహు అందులో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు బుధుడు కూడా అందులోనే వక్రించి ఉన్నారు. అందులో వక్రించినటువంటి బుధ శుక్రులతో పాటు రవి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్యగ్రహం యొక్క ప్రత్యేక ఫలితాలు, వీటిని ఒక రకంగా మాస ఫలితాలుగా కూడా మీరు అన్వయించుకోవచ్చు. ఈ ప్రత్యేక ఫలితాలు 12 రాశుల వారికి ఒకే వీడియోలో పొందుపరుస్తున్నాను. తులారాశి చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశి వారికి ఈ యొక్క సూర్యగ్రహ ఫలితాలు షష్టౌ రవౌ సుసౌఖ్యాదీన్ యత్న కార్యార్థ సాధనం. మీరు అయినంత వరకు కొంత ఉత్సాహంతో ముందుకెళ్తారు. అనుకున్న పనులు సాధించడానికి బాగా శ్రమిస్తారు. కొత్త పనుల యందు ఆసక్తి ఉంటుంది. ఆగిపోయిన పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే యత్న కార్యార్థ సాధనం, ఏదైనా మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులను చాలా జాగ్రత్తతో చేసుకున్నట్టయితే ఆ పనులకు ఇతర సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కొద్ది కష్టంతో మీకు ఆ ఫలితాలు లభించవచ్చు. మరి తులారాశికి అనుకూలమైనటువంటి సంచారం, రవి సంచారం జరుగుతున్నప్పటికీ వేద మీకు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి శ్రమతో కూడిన పనులు మీరు సాధించుకుంటారు. కాబట్టి తులారాశి వారు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత దైవ ప్రార్థనతో, కొద్దిపాటి శ్రమతో మీరు అదృష్టాన్ని పరీక్షించుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలే వస్తాయి. తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్ర జాతకులు ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించుకోవడానికి కాస్త హడావుడి ఎక్కువగా చేస్తారు. కుటుంబ సభ్యులను విషయంలో కూడా కొంత విభేదిస్తారు. ఆ తదనంతరం 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మీకు అనుకూలమైనటువంటి పనులు ఏర్పడతాయి. అంటే సమయం ఏర్పడుతుంది, మంచి పనులు ప్రారంభిస్తారు. కొంతవరకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. మాతామహులు అంటే మెటర్నల్ రిలేషన్స్లో ఉన్నటువంటి వారితో మీరు అయినంత వరకు ఆర్థికపరమైనటువంటి అనుబంధాలు పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ స్వాతి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో అనుకూలత, మీకు మంచి రిసోర్సెస్ ఉంటాయి. బ్యాంకింగ్ వ్యవహారాలు, ఆర్థికపరమైన వనరులు ఇవన్నీ కూడా మీరు సృష్టించుకోగలుగుతారు. కొంత మీరు కుటుంబ సభ్యులను కానీ, మిత్రులను కానీ, అధికారులను కానీ విభేదించినప్పటికీ కూడా మీరు దాన్ని చక్కబెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి మీకు ఏప్రిల్ 13-14 వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఉంటాయి. ప్రతి పని కొద్దిగా మీరు స్వయం కృషి చేత ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి. మీరు చివరిలో కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నిష్ఠూరాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. భార్య పిల్లల ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించాలి. మొత్తం మీద తులారాశి వారికి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత దైవ సహాయం, కొంత మీ కృషితో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు సూర్య జపం, సూర్య గాయత్రిని ప్రత్యేకంగా చేసుకోండి. మీ ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మీరు కొంత కృషి ఎక్కువగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది.